ఆచి చికెన్ మసాలా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం రోజే కాకుండా ప్రతిరోజు మహిళలను గౌరవించాలని అన్నారు. పెద్ద కులం చిన్న కులం అనేవి ఏమీ లేవు, మహిళలంతా సమానమే అని చెప్పారు. మహిళ ఏ ఇంట్లో పుట్టినా సరే వివక్ష కామన్గా కొనసాగుతూ వస్తుందన్నారు. తండ్రి, అన్న, భర్త ఇలా అందరూ మహిళలను తక్కువ చేసేవారే అన్నారు. మహిళలు లేకపోతే సృష్టి లేదు అన్న విషయాన్ని అందరూ మర్చిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై నేరాలు పెరిగాయని కల్వకుంట్ల కవిత విమర్శించారు. అన్ని కులాలు అగ్రవర్ణాలు రావాలి, అందరు రావాలి. ఎందుకంటే వాస్తవానికి ఒకసారి ఆలోచన చేస్తే పెద్ద ఇల్లు చిన్న ఇల్లు, పెద్ద కులం చిన్న కులం అని ఉండదు. మన మహిళలు అంతా ఒకటే కులం. ఎందుకోసం మొత్తం అండర్ కరెంట్ గా మనకున్నది ఆవేదనే. ఏ ఇంట్లో పుట్టినా వివక్షనే, ఏ ఇంట్లో పుట్టినా డిస్క్రిమినేషనే, ఏ ఇంట్లో పుట్టినా నువ్వు తెలివిలేని దానివి అని మొదలు పెడతాడు భర్త. ఎక్కువ ఏమన్నా మాట్లాడబోతే ఉండవే నీకేం తెలివి ఉందంటాడు. తండ్రి అదే అంటాడు, భర్త అదే అంటాడు, అన్న అదే అంటాడు. బయటకు వెళ్తామంటే మనకన్నా చిన్నోడైన తమ్ముడైనా తోడించి పంపిస్తారు తప్పితే మనల్ని ఒంటరిగా పంపించరు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక పోస్టర్ రిలీజ్ చేసిండు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమని? స్టాండ్ విత్ హర్ అంటే మహిళతో నిలబడండి అని ఒక పోస్టర్ రిలీజ్ చేసి. ఎవరు నిలబడాలట? మహిళతోని మగవాళ్ళు నిలబడాలట. ఆ పోస్టర్లో కూడా హర్ అని ఉన్న దాని కింద 2 మీసాలు పెట్టి, అంటే మహిళతోని మగవాళ్ళు నిలబడితేనే భద్రత ఉంటుందట. అంటే ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? చేత కాదా మీకు? మహిళలకు రక్షణ ఇవ్వడం రాదా? పిల్లలకు రక్షణ ఇవ్వడం రాదా? ఇవాళ బయట పోతున్న మగపిల్లలకు రక్షణ ఉందా? ఇవాళ జరుగుతున్న దొంగతనాలు చూస్తలేమా? అంటే ఒక ఆడవాళ్ళకే రక్షణ లేదు, ఆడవాళ్లే చేతగాని లేదు వాళ్ళు. కాబట్టి మేము మీతో నిలబడతారంటారా? ఇది ఖచ్చితంగా మహిళలకు అవమానమే. ఎందుకంటే అసలు రాజకీయాల్లో ఎంతమంది ఉన్నామండి మనం? 0.00003% ఉన్నాం. ఇప్పుడు మేము మాకే నిలబడ జాగలేదు, మీరు మాతో నేడ నిలబడతారు. స్టాండ్ విత్ హర్ అట. ఎందుకు స్టాండ్ విత్ హర్? ఏం చేద్దామని తెలుసా దీని వెనుక కుట్ర? సర్పంచ్ నిలబెడతారు కానీ భర్త పోయి కూర్చుంటాడు, ఎమ్మెల్యే నిలబెడతాడు కానీ భర్త పెత్తనం చేస్తాడు, మంత్రిని చేస్తారు వెనుక కొడుకో బిడ్డనో ఎవరో వాళ్ళు ఉంటారు. అంటే ఇచ్చినట్టే ఇయ్యాలి, జస్ట్ సూపుకే. సూప్ కట్నం అంటారు తెలంగాణలో, తెలుసా మీకు? ఆ పదవులు మనకిచ్చే పొజిషన్లు అంతా సూప్ కట్నమే. అందుకే ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, స్టాండ్ విత్ హర్ కాదు, గివ్ హర్ స్పేస్. ఇది మా జాగృతి విధానం ఉంటుంది, ఇది మా జాగృతి నినాదం ఉంటుంది. మీరు తప్పు చెప్పారు.